అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం వారికోస్ వీన్స్ గురించి తెలుసుకుందాము. సాధారణంగా రక్తనాళాలు అనేవి రెండు రకాలు ఉంటాయి, ఆర్టరీస్, వీన్స్. ఆర్టరీస్ అంటే ధమనులు అండి. ఈ ఆర్టరీస్ అనేవి రక్తం గుండె నుంచి వివిధ అవయవాలకు సరఫరా చేస్తూ ఉంటాయి. వీన్స్ అంటే సిరలు అంటాము. ఈ వీన్స్ అనేవి వివిధ అవయవాల నుంచి రక్తం అనేది గుండెకి పంపిస్తూ ఉంటుంది. ఈ వీన్స్ అనేవి బ్లడ్ గుండెకి పంపించడానికి మజిల్ కాంట్రాక్షన్ అంటే కండరాల యొక్క కాంట్రాక్షన్, అలాగే వీన్స్లో కొన్ని వాల్వ్స్ అనేవి ఉంటాయి, కవాటాలు అంటాము. ఈ వాల్వ్స్ సహాయంతో మనకి రక్తం అనేది వివిధ అవయవాల నుంచి గుండెకి పంపించడానికి సహాయపడుతూ ఉంటుంది. సో ఎవరికైతే ఈ వాల్వ్స్ కవాటాలు వీక్గా ఉన్నా లేదా డ్యామేజ్ అయినా ఇలాంటి వారిలో బ్లడ్ అనేది వెనక్కి వెళ్ళిపోయి పూల్ అయిపోతూ ఉంటుంది. కింద పూల్ అయిపోవడం వల్ల మనకి ఈ వీన్స్ అనేవి ఉబ్బిపోవడం, ట్విస్టెడ్ అవ్వడం, మెలి తిరగడం లాంటివి చూస్తూ ఉంటాము. మెయిన్గా ఈ వెరికోస్ వీన్స్ అనేవి కాళ్ళ భాగంలో ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ వెరికోస్ వీన్స్ ఎక్కువగా వయసు పైబడిన వారిలో చూస్తూ ఉంటామండి. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ ఈ వాల్వ్స్ అనేవి కవాటాలు అనేవి వీక్గా అయిపోతూ ఉంటాయి. సో ఓల్డ్ ఏజ్ ఉన్న వారిలో, ఆడవారిలో, గర్భిణీ స్త్రీలలో, మెనోపాజ్ ఉన్నవారిలో, మెయిన్గా ఎవరైతే ఎక్కువగా చాలా సమయం వరకు నిల్చొని ఉంటారో అలాంటి వారు, అలాగే చాలా సమయం కూర్చున్న వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము. అలాగే బరువు ఎక్కువగా ఉన్న వారిలో, ఓవర్ వెయిట్, ఒబీస్ ఉన్న వారిలో వంశపారంపర్యంగా కూడా వారికోస్ వీన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. సిమ్టమ్స్ వారికోస్ వీన్స్ ఉన్న వారిలో ఎటువంటి లక్షణాలు కనబడతాయి? మెయిన్గా ఈ వారికోస్ వీన్స్లో రక్తం అనేది వెనక్కి వెళ్ళిపోవడం వలన ఈ రక్తనాళాలు, మెయిన్గా సిరలు అనేవి ఉబ్బిపోవడం చూస్తూ ఉంటాము. అలాగే ఇవి కాళ్ళ భాగంలో ఒక కార్డ్స్ లాగా కనబడుతూ ఉంటాయి. ఈ రక్తనాళాల కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. పర్పుల్ కలర్లో, బ్లూ కలర్గా చూస్తూ ఉంటాము. మరికొందరికి తీవ్రమైన నొప్పి ఉంటుంది, అంటే లాగినట్టు పెయిన్ ఉండడం, అలాగే కాళ్ళు బరువు ఎక్కడం అనిపించడం, అలాగే మంటగా ఉండడం, గుచ్చినట్టు నొప్పి ఉండడం, థ్రాబింగ్ పెయిన్ అంటాము. కొందరిలో తిమ్మిర్లు రావడం, అలాగే కాళ్ళ భాగంలో వాపు రావడం, ఎక్కడైతే వీన్స్ ఉన్నాయో అక్కడ ఇచ్చింగ్, దురద పెట్టడం లాంటివి చూస్తూ ఉంటాము. మరికొందరికి చాలాసేపు నిలబడి కూర్చున్నా కానీ, చాలా సమయం కూర్చొని నిలబడ్డా తీవ్రమైన నొప్పి ఉంటుంది. అలాగే కొందరికి ఈ కలర్ అనేది రక్తనాళాలు అంటే మెయిన్గా సిరలు యొక్క కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇవి మెయిన్గా వెరికోస్ వీన్స్లో కనబడే లక్షణాలు. ఈ వెరికోస్ వీన్స్ అనేవి ఫిజికల్ ఎగ్జామినేషన్ ద్వారా డాక్టర్స్ నిర్ధారణ చేస్తూ ఉంటారండి. అలాగే మరికొందరికి కాళ్ళకి వీనస్ డోప్లర్ అల్ట్రాసౌండ్ అనే పరీక్ష చేయించుకోమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. చికిత్స విధానం వచ్చేసి ఎవరికైతే వెరికోస్ వీన్స్ అనేవి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయో అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మనం వెరికోస్ వీన్స్ అనేవి తగ్గించుకోవచ్చు. మెయిన్గా అధిక బరువు ఉన్నవారు బరువు అనేది తగ్గించుకోవాలి. రెగ్యులర్గా వ్యాయామం చేయడం, పీచు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం, ఉప్పు తగ్గించుకోవడం, అలాగే చాలా సమయం వరకు నిల్చోవడం, చాలా సమయం కూర్చోవడం ఇలాంటివి చేయకూడదు. కొద్దిగా రెస్ట్ అనేది తీసుకోవాలి. కూర్చున్నప్పుడు మన కాళ్ళు అనేవి సరి సమానంగా ఉండేటట్టు చూసుకోవాలి. పడుకున్నప్పుడు మన కాళ్ళు అనేవి గుండె కన్నా ఎక్కువగా హైట్ ఉండేలాగా చూసుకోవాలి. అంటే మన కాళ్ళ కింద 4-5 దిండ్లు పిల్లోస్ అంటాము, దిండ్లు పెట్టుకున్నా కానీ మన కాళ్ళు రేజ్ అవుతాయి. హార్ట్ కన్నా ఎక్కువ లెవెల్లో రేజ్ అయినప్పుడు మనం కొద్దిగా వారికోస్ వీన్స్ అనేవి తగ్గించుకోవచ్చు, ప్రెషర్ అనేది తగ్గుతుంది. అలాగే కాళ్ళకి చెప్పులు, హై హీల్స్ లాంటివి వేసుకోకూడదు. అలాగే మనకి కాళ్ళ చుట్టూ టైట్ క్లాత్స్, బిగ్స్గా ఉన్న బట్టలు అనేవి వేసుకోకూడదండి. ఈ టైట్ క్లాత్స్ వేసుకోవడం వలన బ్లడ్ ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది సెల్ఫ్ కేర్ మెజర్స్ అంటే పాటించవలసిన జాగ్రత్తలు. కొందరికి కంప్రెషన్ స్టాకింగ్ అనేది డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారండి. ఈ స్టాక్స్ వేసుకోవడం వలన మనకి లెగ్స్ అనేవి స్క్వీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల లెగ్ మజిల్స్ అనేవి బ్లడ్ ఫ్లోని ఎఫిషియెంట్గా మూవ్ చేయడానికి సహాయపడుతూ ఉంటుంది. ఇవి కంప్రెషన్ స్టాకింగ్స్ అండి. ఇంకొందరికి స్క్లీరోథెరపీ అంటే ఒక కెమికల్ అనేది ఎక్కడైతే వెరికోస్ వీన్స్, ఉబ్బిన సిరులు ఉన్నాయో అక్కడ ఈ కెమికల్ అనేది ఇంజెక్ట్ చేస్తూ ఉంటారండి. దీనివల్ల కూడా మనం వెరికోస్ వీన్స్ అనేవి తగ్గించుకోవచ్చు. సివియర్ స్టేజెస్లో డాక్టర్ గారు సర్జరీ లాంటిది అడ్వైస్ చేయడం, లేజర్ ట్రీట్మెంట్ కానీ, లైకేషన్, ఫ్లెబెక్టమీ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు.
ఈ వెరికోస్ వీన్స్ అనేవి తీవ్రం రూపం దాల్చినట్లయితే కొందరికి కొన్ని కాంప్లికేషన్స్ అనేవి వస్తాయి. మెయిన్గా అల్సర్స్ రావడం, ఈ రక్తనాళాల్లో సిరలలో బ్లడ్ అనేది గడ్డగట్టుకొని పోవడం, బ్లడ్ క్లాట్స్ అంటాము. కొందరిలో బ్లీడింగ్, రక్తస్రావం జరగడం, కలర్ చేంజ్ అవ్వడం, ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము. ఇది అండి కంప్లీట్గా వెరికోస్ వెయిన్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.